హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. సో ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాత సిలబస్ కింద 5th యూనిట్ అయినటువంటి మతం సమాజం కింద 17వ లెసను మరియు 18వ లెసను, ఈ రెండు లెసన్ల మీద టెస్ట్ 9 కింద 50 బిట్లతోటి ఈరోజు మనం ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోబోయే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ లేట్ చేయకుండా ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. పెరియ పురాణం వీరిది. ఆప్షన్ 1 కన్నడ, ఆప్షన్ 2 ఆంధ్ర, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 తమిళ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is తమిళ. పెరియ పురాణం తమిళులది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. భక్త కన్నప్ప కథ డాష్ పురాణంలో ఉంది. ఆప్షన్ 1 పెరియ పురాణం, ఆప్షన్ 2 భవిష్య పురాణం, ఆప్షన్ 3 వాయు పురాణం, ఆప్షన్ 4 మత్స్య పురాణం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ పెరియ పురాణం. భక్త కన్నప్ప కథ పెరియ పురాణంలో ఉంది. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. సో సెకండ్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బూడిద దిబ్బలు ఈ ప్రాంతంలో కనుగొన్నారు. ఆప్షన్ 1 దక్కన్, ఆప్షన్ 2 కన్యాకుమారి, ఆప్షన్ 3 సింధు, ఆప్షన్ 4 ఉత్తర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ దక్కన్. దక్కన్ ప్రాంతంలో బూడిద దిబ్బల్ని కనుగొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్త్ క్వశ్చన్. పెరియ పురాణం క్రీస్తు శకం ఈ శతాబ్దానికి చెందినది. ఆప్షన్ 1 12వ శతాబ్దం, ఆప్షన్ 2 13వ శతాబ్దం, ఆప్షన్ 3 14వ శతాబ్దం, ఆప్షన్ 4 15వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 12వ శతాబ్దం. 12వ శతాబ్దానికి చెందినటువంటిది పెరియ పురాణం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. చిత్తూరు జిల్లాలోని ఏ ప్రాంతం గురించి పెరియ పురాణం వివరిస్తుంది. ఆప్షన్ 1 పుత్తూరు, ఆప్షన్ 2 నగరి, ఆప్షన్ 3 శ్రీకాళహస్తి, ఆప్షన్ 4 ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ శ్రీకాళహస్తి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ప్రాంతం గురించి పెరియ పురాణం వివరిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. అహోబిలంలో ఉండే స్వామి లేదా దేవుడు. ఆప్షన్ 1 విష్ణువు, ఆప్షన్ 2 శివుడు, ఆప్షన్ 3 నరసింహుడు, ఆప్షన్ 4 గణపతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ నరసింహుడు. అహోబిలంలో ఉండేటువంటి దేవుడు నరసింహుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెవెంత్ క్వశ్చన్. నల్లమల అడవి ప్రాంతంలో నివసించే గిరిజన జాతి. ఆప్షన్ 1 గోండులు,
ఆప్షన్ 2 చెంచులు, ఆప్షన్ 3 సవరలు, ఆప్షన్ 4 ఎవరూ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ సవరలు, సారీ సెకండ్ వన్ చెంచులు. ఆన్సర్ ఈజ్ చెంచులు, సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 8th క్వశ్చన్. చెంచులు ఈ ఇష్టదేవతను నృత్యం ద్వారా ఆరాధిస్తూ వస్తువులను సమర్పిస్తారు. ఆప్షన్ 1 మైసమ్మ, ఆప్షన్ 2 గంగమ్మ, ఆప్షన్ 3 ముత్యాలమ్మ, ఆప్షన్ 4 ఎల్లమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మైసమ్మ. మైసమ్మను ఇష్టదేవతగా నృత్యం ద్వారా ఆరాధిస్తూ వస్తువులను సమర్పిస్తారు చెంచులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ స్క్రీన్ మీద. మెహర్ నగరంలోని కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి ప్రతిమ ఎన్ని వేల సంవత్సరాల నాటిది? ఆప్షన్ 1 1000, ఆప్షన్ 2 2000, ఆప్షన్ 3 4000, ఆప్షన్ 4 5000 సంవత్సరాల నాటిది. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్ 5000 సంవత్సరాల నాటిది. మెహర్ అనేటువంటి నగర్లో కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి విగ్రహం ప్రతిమ 5000 సంవత్సరాల క్రితం నాటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10వ క్వశ్చన్. జతపరచండి పశు పోషకులు ఆ ప్రాంతంలో వారిని పిలిచే పేర్లు. సో ఫస్ట్ వన్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. బి సైడ్ కురుబా, దంగర్, కురుమా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే మ్యాచింగ్ ఉందో ఆ ఆప్షన్స్లో చూసి కామెంట్ అయితే చేయండి. బీసీఏ, బీఏసి, ఏబిసి, సిబిఏ. So the answer is BAC. Second one is right answer. B Maharashtra, Dangar, Karnataka, Kuruba, Andhra Pradesh, Kuruma. So second one is right answer. Next screen మీద చూడండి 11th క్వశ్చన్. మహారాష్ట్రలోని పశు పోషకులు దంగర్ కొలిచే దేవత. మహారాష్ట్రలో పశు పోషకులు దంగర్ కొలిచే దేవత. సో ఆప్షన్ 1 ఎల్లమ్మ, ఆప్షన్ 2 రేణుకామాత, ఆప్షన్ 3 మైసమ్మ పోచమ్మ, ఆప్షన్ 4 విఠోబో. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్ వీటోబో అనేటువంటి దేవతను దంగర్ అనేటువంటి పశు పోషకులు మహారాష్ట్రలో ఉండేవారు కొలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. 5000 సంవత్సరాల నాటి కుండ పాత్రలు, వీటిపై రావి ఆకులు ఆఫ్ఘనిస్తాన్లో బయటపడిన ప్రాంతం. ఆప్షన్ 1 మెహర్ నగర్, ఆప్షన్ 2 ముండిగాక్, ఆప్షన్ 3 బాగ్దాద్, ఆప్షన్ 4 మస్కీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ముండిగాక్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 5000 సంవత్సరాల నాటి కుండ పాత్రలు, వాటిపై ఉండే రావి ఆకులు ఆఫ్ఘనిస్తాన్లో బయటపడినటువంటి ప్రాంతం ముండిగాక్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 13th క్వశ్చన్. హరప్పా సంస్కృతి
డాష్ వందల సంవత్సరాల వర్ధిల్లింది. ఇక్కడ డాష్. సో ఆప్షన్ 1 600, ఆప్షన్ 2 900, ఆప్షన్ 3 400, ఆప్షన్ 4 200. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 900 ఏళ్ళు వర్ధిల్లింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. భారత ఉపఖండంలో వాయువ్య ప్రాంతంలో ఉన్న నదీ లోయ. ఆప్షన్ 1 సింధు, ఆప్షన్ 2 గంగా, ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర, ఆప్షన్ 4 గండక్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సింధు. భారత ఉపఖండంలో వాయువ్య ప్రాంతంలో ఉండే నదీలోయ సింధు నదీలోయ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 15th క్వశ్చన్. సింధు నది పరివాహక ప్రాంతంలో ఎన్ని వేల సంవత్సరాల క్రితం నగరాలు విలసిల్లాయి? ఆప్షన్ 1 3600, ఆప్షన్ 2 4600, ఆప్షన్ 3 5600, ఆప్షన్ 4 6600. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ 4600. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది 16th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం. ఆప్షన్ 1 రావి చెట్టును పవిత్రంగా భావించేవారు, ఆప్షన్ 2 వీరు శివుణ్ణి పోలిన పురుష దేవతలను పూజించేవారు, ఆప్షన్ 3 తవ్వకాలలో అమ్మ తల్లి విగ్రహాలు చాలా బయటపడ్డాయి, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, పైవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. ఋగ్వేదాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం సంకలనం చేసి ఉంటారు? ఆప్షన్ 1 3000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 2 3500 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 3 4000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 4 4500 సంవత్సరాల క్రితం. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 3500 సంవత్సరాల క్రితం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. వేదాలలో మంత్రాలు దేవతలను కీర్తిస్తాయి. వీరిలో ముఖ్యమైన దేవుళ్ళు. ఆప్షన్ 1 అగ్ని, ఆప్షన్ 2 ఇంద్రుడు, ఆప్షన్ 3 సోమలత, ఆప్షన్ 4 పై వారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, పై వారందరూ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. సోమలత అనున్నది ఆప్షన్ 1 ఒక జంతువు పేరు, ఆప్షన్ 2 మొక్క పేరు, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 ఏది కాదు. కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, సోమలత అనేది ఒక మొక్క పేరు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది 20th క్వశ్చన్. వేదకాలం నాటి ప్రజలు వీటి మధ్య నివసిస్తూ ఉండేవారు. ఆప్షన్ 1 హిందూ కుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య, ఆప్షన్ 2 హిందూ కుష్ పర్వత శ్రేణులకు గంగా నదికి మధ్య, ఆప్షన్ 3 హిందూ కుష్ పర్వత శ్రేణులకు సింధు నదికి మధ్య,
ఆప్షన్ 4 పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈ ఫస్ట్ వన్. హిందూ కుష్ పర్వత శ్రేణులకు యమునా నదికి మధ్య వేదకాలం నాటి ప్రజలు నివసిస్తూ ఉండేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 21st క్వశ్చన్. వేదకాలం నాటి జీవనానికి సంబంధించి సరైన వాక్యం. ఆప్షన్ 1 క్షత్రియులు రాజ్యపాలన భారం నిర్వహించేవారు. ఆప్షన్ 2 వైశ్యులు పశువులను పోషిస్తూ భూములను వ్యవసాయం చేసేవారు. ఆప్షన్ 3 శూద్రులు ఇతర కులాల వారిని సేవించేవారు. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సరైనటువంటి వాక్యాన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ పైవన్నీ. సో పైన చెప్పినటువంటి సెంటెన్స్ అన్నీ కూడా సరైన వాక్యాలే. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, 22వ ప్రశ్న. రాక్షస గుళ్ళు అనునవి. ఆప్షన్ 1 ప్రజలు నివసించే గృహాలు. ఆప్షన్ 2 పశువుల కోసం ఏర్పాటు చేసే గృహాలు. ఆప్షన్ 3 చనిపోయిన వారి కోసం ఏర్పాటు చేసే సమాధులు. ఆప్షన్ 4 దేవాలయాలకు సంబంధించిన నిర్మాణాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. చనిపోయిన వారి కోసం ఏర్పాటు చేసే సమాధులను రాక్షస గుళ్ళు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. మరణం తరువాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్న ఎవరి మనసులో ఉదయించింది? ఆప్షన్ 1 గౌతమ బుద్ధుడు. ఆప్షన్ 2 వర్ధమాన మహావీరుడు. ఆప్షన్ 3 నచికేతుడు. ఆప్షన్ 4 ఎవరూ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ నచికేతుడు. నచికేతుడుకి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న మనసులో ఉదయించింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి, 24th క్వశ్చన్. నచికేతుడు గురించి వీటిలో చెప్పబడింది. ఆప్షన్ 1 వేదాలలో. ఆప్షన్ 2 భాగవతంలో. ఆప్షన్ 3 కఠోపనిషత్తులో. ఆప్షన్ 4 పై అన్నిటిలో. సో సరైనటువంటి ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ కఠోపనిషత్తులో. నచికేతుని గురించి కఠోపనిషత్తులో తెలపడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 25th క్వశ్చన్. వర్ధమాన మహావీరుడు ఏ వయసులో ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు? ఆప్షన్ 1 20 సంవత్సరాలకు. ఆప్షన్ 2 30 సంవత్సరాలకు. ఆప్షన్ 3 35 సంవత్సరాలకు. ఆప్షన్ 4 45 సంవత్సరాలకు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు ఇంటిని వదిలి పరివ్రాజకుడు అయ్యాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. ఈ క్రింది వానిలో పరివ్రాజకుడు. ఆప్షన్ 1 వర్ధమాన మహావీరుడు. ఆప్షన్స్ కాదు, వర్ధమాన మహావీరుడు, గౌతమ్ బుద్ధుడు, మకలి గోశాల, యాజ్ఞవల్యుడు. సో ఈ నలుగురిలో ఆప్షన్స్ చూడండి. 1 మాత్రమే సరైనది. రెండవ ఆప్షన్ 1, 2 సరైనది. 3 ఆప్షన్ 1, 2, 3. 4 ఆప్షన్ 1, 2, 3, 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. 1, 2, 3 ముగ్గురు, ఒకటో వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి, వీరి ముగ్గురు కూడా పరివ్రాజకులుగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 27th క్వశ్చన్. హిందూ అనే పదం వాడుకలోకి వచ్చింది. క్రీస్తు శకం 1000 తర్వాత, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1500 తర్వాత, ఆప్షన్ 3 క్రీస్తు శకం 2000 తర్వాత, ఆప్షన్ 4 క్రీస్తు శకం 2500 తర్వాత. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, క్రీస్తు శకం 1000 తర్వాత. హిందూ అనే పదం క్రీస్తు శకం 1000 తర్వాత వాడుకలోకి వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. వాయువ్య దిశ నుండి భారత ఉపఖండానికి రావాలంటే ఏ నది దాటాలి? ఆప్షన్ 1 గంగా నది, ఆప్షన్ 2 యమునా నది, ఆప్షన్ 3 సింధు నది, ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర నది. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, సింధు నది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. త్రిపీటకములు మత గ్రంథములు. ఎవరి మత గ్రంథములు? దాని మీన్ ఫస్ట్ వన్ జైన మత గ్రంథములు, ఆప్షన్ 2 బౌద్ధ మత గ్రంథములు, ఆప్షన్ 3 హిందూ మత గ్రంథములు, ఆప్షన్ 4 ఇస్లాం మత గ్రంథములు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బౌద్ధ మత గ్రంథములను త్రిపీటకములు అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 30th క్వశ్చన్. గుడిమల్లం డాష్ జిల్లాలో ఉంది. ఆప్షన్ 1 కరీంనగర్, ఆప్షన్ 2 ఖమ్మం, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 చిత్తూరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ వరంగల్. గుడిమల్లం వరంగల్ జిల్లాలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 31st క్వశ్చన్. భాగవతులు వీరిని ఆరాధించేవారు. ఆప్షన్ 1 విష్ణువును, ఆప్షన్ 2 బుద్ధుడిని, ఆప్షన్ 3 శివుడిని, ఆప్షన్ 4 ఎవరిని కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ విష్ణువు. భాగవతులు విష్ణువుని ఆరాధించేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 32 క్వశ్చన్ నెంబర్ 32. గుడిమల్లం గ్రామంలో శివుని విగ్రహం ఎన్ని వేల సంవత్సరాల నాటిది? ఆప్షన్ 1 1000 సంవత్సరాలు, ఆప్షన్ 2 2000 సంవత్సరాలు, ఆప్షన్ 3 3000 సంవత్సరాలు, ఆప్షన్ 4 4000 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల నాటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 33 క్వశ్చన్ నెంబర్ 33. చైత్యాలు అనగా ఆప్షన్ 1 రాక్షస గుళ్ళు, ఆప్షన్ 2 గిరిజన గృహ సమూహాలు, ఆప్షన్ 3 పరమాత్మ, ఆప్షన్ 4 బుద్ధుని దేవాలయాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ బుద్ధుని దేవాలయాలను మనం చైత్యాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 34th క్వశ్చన్.
జాతక కథలు ఏ మతానికి చెందినవి? ఆప్షన్ 1 జైన మతం, ఆప్షన్ 2 బౌద్ధ మతం, ఆప్షన్ 3 సిక్కు మతం, ఆప్షన్ 4 పార్సీ మతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, బౌద్ధ మతం. జాతక కథలు అనేది బౌద్ధ మతానికి చెందినటువంటివి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 35, క్వశ్చన్ నెంబర్ 35. తమిళనాడులో భగవంతుని మీద భక్తి గురించి ఒక ఉద్యమం మొదలైన సంవత్సరం? ఆప్షన్ 1 క్రీస్తు శకం 550, ఆప్షన్ 2 క్రీస్తు శకం 600, ఆప్షన్ 3 క్రీస్తు శకం 650, ఆప్షన్ 4 క్రీస్తు శకం 700. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, క్రీస్తు శకం 550. ఒక ఉద్యమం మొదలైందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 36th, క్వశ్చన్ నెంబర్ 36. ఆంధ్రప్రదేశ్లో చైత్యాలు గల ప్రాంతాలలో లేనిది? ఆప్షన్ 1 నాగార్జునకొండ, ఆప్షన్ 2 జగ్గయ్యపేట, ఆప్షన్ 3 బట్టిప్రోలు, ఆప్షన్ 4 శ్రీకాళహస్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ శ్రీకాళహస్తి ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో చైత్యాలు లేని ప్రాంతం శ్రీకాళహస్తి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 37. దేవుళ్లను స్తుతిస్తూ తెలుగు, తమిళ, ఇతర భాషల్లో పాడిన పాటలు గ్రంథస్థం చేసిన సమయం? ఆప్షన్ 1 క్రీస్తు శకం 1100, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1330, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1700, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1400. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ క్రీస్తు శకం 1100. క్రీస్తు శకం 1100లో తెలుగు, తమిళ, ఇతర భాషల్లో పాడిన పాటలను గ్రంథస్థం చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. విష్ణు భక్తులను ఈ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 అల్వారులు, ఆప్షన్ 2 నయనార్లు, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అల్వార్లు. అల్వార్లు విష్ణు భక్తులు, అల్వార్లు. నయనార్లు శివుని భక్తులు. గుర్తుపెట్టుకోండి, నయనము అంటే కన్ను, నయనార్లు అంటే శివులు. శివుడికి మూడో కన్ను ఉంటుంది కాబట్టి నయనార్లు అని గుర్తుపెట్టుకోండి. అల్వార్లు, మిగతా వాళ్ళు అల్వార్లు వైష్ణవ భక్తులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 39th క్వశ్చన్. ప్రధానమైన అల్వార్లు ఎంతమంది? ప్రధానమైన అల్వార్లు ఎంతమంది? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 63. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 12, ఆప్షన్ నెంబర్ 2. ప్రధానమైన అల్వారులు 12. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ 40, క్వశ్చన్ నెంబర్ 40. అల్వారులలో ముఖ్యులు? ఆప్షన్ 1 పెరియాల్వార్, ఆప్షన్ 2 నమ్మాల్వారు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏది కాదు. సో రైట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 1 మరియు 2. సో పెరియాల్వారు, నామ్మల్వారు ఇద్దరు కూడా ముఖ్యులు, అల్వార్లలో ముఖ్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 41, క్వశ్చన్ నెంబర్ 41.
అల్వార్లలో ఒకే ఒక మహిళ పేరు పెరియల్వారు కూతురు. సో ఆప్షన్ 1 కరక్కాయలమ్మ, ఆప్షన్ 2 అరయ్యారు, ఆప్షన్ 3 ఆండాల్, ఆప్షన్ 4 ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆండాళ్ళు. ఆండాల్ అల్వార్లో ఒకే ఒక మహిళ పేరు ఆండాళ్ళు. ఆమె పెరియల్వారు కూతురు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 42, క్వశ్చన్ నెంబర్ 42. అల్వార్లు పాడిన పద్యమాలికను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 చాషురాలు, ఆప్షన్ 2 మాలురాలు, ఆప్షన్ 3 పాశురాలు, ఆప్షన్ 4 కాశురాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ పాశురాలు. పద్యమాలికను అల్వార్లు పాడిన పద్యమాలిక పేరు పాశురాలు అని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 43, క్వశ్చన్ నెంబర్ 43. శివభక్తులను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 అల్వార్లు, ఆప్షన్ 2 నయనార్లు, ఆప్షన్ 3 పై రెండు, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ నయనార్లు. శివభక్తులను నయనార్లుగా పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 44, క్వశ్చన్ నెంబర్ 44. నయనార్ల సంఖ్య. ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 25, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 63. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ 63. నయనార్ల సంఖ్య 63. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది 45, క్వశ్చన్ నెంబర్ 45. నయనార్లోని ఇద్దరు మహిళల పేర్లు. నయనార్లలోని ఇద్దరు మహిళల పేర్లు. ఆప్షన్ 1 కరక్కాయలమ్మ, ఆప్షన్ 2 అరయ్యార్, ఆప్షన్ 3 ఆండాల్, ఆప్షన్ 4 మాణిక్యమ్మ. సో ఈ ఆప్షన్స్ కాదు, ఈ నలుగురు పేర్లు. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 1 మరియు 3, ఆప్షన్ 2 1, 2, ఆప్షన్ 3 3, 4, ఆప్షన్ 4 1, 3. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 1, 2 అనేది రైట్ ఆన్సర్. కరక్కాయలమ్మ, అరయ్యర్ ఇద్దరు కూడా నయనార్లు సంబంధించిన మహిళల పేర్లు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 46. క్రింది వారిలో నయనార్లు కానివారు. ఆప్షన్ 1 అప్సర్, ఆప్షన్ 2 సంబందర్ సుందర్, ఆప్షన్ 3 మాణిక్య వాచకల్, ఆప్షన్ 4 నమ్మాల్వార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నమ్మల్వార్. నమ్మల్వార్ అనేటువంటి వాళ్ళు అల్వార్లు. ఇక్కడ అడిగింది నయనార్లు కానివారు, అంటే నమ్మల్వారు అల్వార్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ 47, క్వశ్చన్ నెంబర్ 47. భయం లేదు మా ఏ రాజైనా, భయం లేదు ఎప్పుడు మృత్యువు ఎదురైనా అని స్తుతించిన నయనార్లు. ఆప్షన్ 1 అప్పర్, ఆప్షన్ 2 సంబందర్, ఆప్షన్ 3 సుందర్, ఆప్షన్ 4 మాణిక్య వాచకర్.
సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అప్పర్. భయం లేదు మా ఏ రాజైనా, భయం లేదు ఎప్పుడు మృత్యువు ఎదురైనా అనేటువంటి పాటలను పద్యాలను సృష్టించిన వారు అప్పర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సెయింట్ థామస్ బసిలికా చర్చి చెన్నై ఏ సంవత్సరంలో నిర్మించారు? సెయింట్ థామస్ బసిలికా చర్చి అది చెన్నైలో ఉంది. ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్ 1 1556, ఆప్షన్ 2 1523, ఆప్షన్ 3 1632, ఆప్షన్ 4 1656. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 1523 సెయింట్ థామస్ బసిలికా చర్చి చెన్నైలో 1723లో ఈ యొక్క చర్చిని చెన్నైలో నిర్మించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 49, క్రైస్తవ మతం దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశంలో వెలిసింది? ఆప్షన్ 1 1000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 2 2000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 3 3000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 4 4000 సంవత్సరాల క్రితం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం ఇజ్రాయెల్ దేశంలో వెలిసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎగ్జామ్, పర్వతం మీద ప్రసంగం, సెరిమన్ ఆఫ్ ది మౌంట్ ఎవరి ప్రసంగం? ఆప్షన్ 1 అల్వార్లు, ఆప్షన్ 2 నయనార్లు, ఆప్షన్ 3 ఏస్తుక్రీస్తు, ఆప్షన్ 4 అల్లా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ఏస్తు క్రీస్తు. సో పర్వతం మీద ప్రసంగం, సెర్మన్ ఆఫ్ ది మౌంట్ అని ఎవరి ప్రసంగం అంటే ఏస్తు క్రీస్తు ప్రసంగం. సో మనకి ఈ ఎగ్జామ్ 50 మార్కులతోటి 50 బిట్లతోటి కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఎగ్జామ్తో మళ్ళీ కలుద్దాం. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారందరి మార్కుల్ని కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. సో లైక్ చేయడం దయచేసి మర్చిపోవద్దు, ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే రోజు రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి తెలియజేయండి. సో వారిని కూడా ఎగ్జామ్లో పాల్గొనే విధంగా చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.